పొద్దున్న అయితే పొద్దున అట్టపెట్టెలతో బాక్సులు వచ్చేయండి, పైకి తీసుకెళ్ళేవారు. మేము అడిగితే ఏంటంటే ఏ ఫైల్స్ గవర్నమెంట్కి సంబంధించిన ఫైల్స్ అవి మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ పంపించాలి అని అనేవారు. అంటే పెట్టెలతో ప్రతిరోజు వచ్చేదా? ప్రతిరోజు కలెక్షన్ రోజు వచ్చే పొద్దుట వచ్చే సాయంత్రం వెళ్ళిపోయి ప్రతిరోజు డబ్బులు అట్టపెట్టెలు వచ్చేవి, మళ్ళీ సాయంత్రానికి కార్లు ఫార్చునర్ కార్ అని బిఎండబ్ల్యూలు అని గవర్నమెంట్ వెహికల్స్ కూడా వచ్చాయి, అట్లా వెళ్ళిపోయాయి. కానీ మీకు ఎప్పుడు అనుమానం ఎప్పుడు రాలేదా? ఏంటి డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, లేదు ఈ అట్టపెట్టెలు ఏంటి, దీని వెనకాల ఏముంది అనేది? అనుమానం వచ్చి వాంటకు 3 సార్లు ఫోన్ చేశారంటే మా ప్రెసిడెంట్ గారు. నేను చెప్పాను ప్రెసిడెంట్ గారికి అనుమానం వస్తే, నాకు అనుమానం వస్తే ఆయనకి చెప్పా. ఆయన వాంటర్ గారు చెప్తే లేదు అలాంటి వాళ్ళు కాదు అలా అన్నారంట. అంటే ఎప్పుడు దాకా ఉన్నారు వాళ్ళు? ఎలక్షన్ జరిగేదాకా ఉన్నారా? జస్ట్ ముందు వెళ్ళిపోయారు అంతే. రిజల్ట్స్ వస్తున్నప్పుడు ముందు వెళ్ళిపోయారు. కానీ ప్రతిరోజు ఈ బాక్సులు రావడం, లేకపోతే అట్టపెట్టెల్లో పెద్ద పెద్ద బాక్సులు తీసుకురావడం ఇవన్నీ జరిగేది కదా. మరి అటువంటి సందర్భంలో మీ ప్రెసిడెంట్లకు కానీ మీ అంటే ఇది ఇండ్ల మధ్య ఉండే లొకేషన్ కదా అందరూ, మరి ఏదైనా డౌట్స్ రాలేదా? డౌట్స్ వచ్చాయి కదండి. అడిగితే ఈ గవర్నమెంట్ ఫైల్స్ వచ్చినాయి, మళ్ళీ చూసి చెక్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి పంపించాలి అని అనేవారండి. అది సార్. సో ఆ తర్వాత నుంచి అపార్ట్మెంట్ అంటే ఎన్నికల తర్వాత నుంచి అసలు రాలే, ఇప్పుడు అసలు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి సామానం వేసుకుని. సో ఇది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కి సంబంధించిన ఇష్యూలో దాదాపుగా 312లో ఇదే అపార్ట్మెంట్ లో 312లో గతంలో కొంతమంది వ్యక్తులు బాడికి ఉన్నారు. అది ఈ అసలు ఓనరు ఒక డాక్టర్, అది విజయవాడకి సంబంధించిన డాక్టర్. సో అతను కొంతమందికి రామచంద్రాపురం సంబంధించిన ప్రణయ్ అనే వ్యక్తికి ఇచ్చారు. తద్వారా రోజు ఇక్కడికి కొంతమంది వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వాహనాల్లో ఇక్కడికి వచ్చేటట్టుగా తెలుస్తోంది. ఆ వాహనాల్లో అట్టపెట్టెలు వచ్చేవి, ఉదయాన్నే ప్రతిరోజు ఉదయం పూట వచ్చేవి, మళ్ళీ సాయంత్రానికి అట్టపెట్టెలు తీసుకుని వెళ్ళిపోయేవారు అనేది వాచ్మెన్ చెప్తున్నాడు. ఇదే అపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడికి దాచారు, ఎలక్షన్ కి ముందు కూడా ఇక్కడి నుంచి తరలించారు అనేది మామూలు ఇప్పుడు వస్తున్న పోలీసులు సిట్ అధికారులు సేకరించిన సమాచారం. సో ఇక్కడి నుంచి వచ్చిన డబ్బునే ఇట్లా డబ్బులు బాక్సుల్లో వచ్చేవి, మరుసటి రోజు సాయంత్రానికో లేకపోతే ఆ రోజు సాయంత్రానికో ఎక్కడికక్కడికి పంపించి వేసే పరిస్థితి అయితే ఉండేది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. చూడాలి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు సిట్ తీసుకోబోతుంది, ఈ మధ్య కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనపడుతోంది.